మేమేం చేస్తామంటే ప్రతి తరగతి గదికి స్మార్ట్ ప్యానల్ అనేది మొదటి నుంచి నేను ఆ కాన్సెప్ట్కి వ్యతిరేకం. ఏదన్నా పాఠాన్ని మొదలుపెట్టే ముందు ఒక్క 3 నిమిషాలు 4 నిమిషాల పాటు ఆ అంశానికి సంబంధించిన ఒక యూట్యూబ్లో చిన్న చూపిస్తే, ఎందుకంటే అక్కడ చిన్న లాజిక్ ఏంటంటే మూవింగ్ ఒక పిక్టోరియల్ ఇది కాబట్టి వెంటనే వీళ్ళకి కనపడుతుంది, వినపడుతుంది. సైకాలజీ ప్రకారం కదిలేవి, కలర్ఫుల్ గా ఉండేవి వెంటనే రిజిస్టర్ అవుతాయి. వెంటనే రిజిస్టర్ అంటే 50% 60% ఆఫ్ ద లెర్నింగ్ అక్కడే జరిగిపోతుంది. తర్వాత తరగతి గదిలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయుడు విద్యార్థులు ఇద్దరు కలిసి కూడా పాఠం జరుగుతుండగానే కంప్యూటర్ ల్యాబ్కి వెళ్ళి దాని గురించి గూగుల్ చేసి లేదా చాట్ జీపీటీలో చేసి వాడు ఆ పాఠానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా విద్యార్థి వాటి గురించి రీసెర్చ్ చేయొచ్చు. సో ఓల్డ్ మోడల్లో వన్ టీచింగ్ మెనీ, ఆ మోడల్ నుంచి ఎవ్రీబడి లెర్నింగ్ టుగెదర్ అనేది కాన్సెప్ట్లోకి వచ్చేసేసాం ఇప్పుడు. అందుకని క్లాస్ రూమ్స్ని క్లాస్ రూమ్స్ అనక్కర్లేదు, థింక్ రూమ్స్ అంటే సరిపోతుంది. థాట్ రూమ్స్, థాట్ ప్రొవోకింగ్గా అవ్వాలి క్లాస్ రూమ్స్. మనకి ఎప్పటి నుంచో ఉన్న మోడల్ ఏంటి, మనకున్న ఎగ్జామినేషన్ సిస్టమ్ ఏంటి, మనం పాఠం చెప్పాలి, నోట్స్ రాయాలి, క్వశ్చన్ ఆన్సర్స్ కింద కాస్ట్ మార్చాలి, స్లిప్ టెస్ట్ పెట్టాలి, యూనిట్ టెస్టులు పెట్టాలి, ఇప్పుడు అట్లా అసెస్మెంట్లు అంటున్నాం, సమ్మేటివ్ అసెస్మెంట్ అంటున్నాం పెట్టాలి, చివరికి పబ్లిక్ పరీక్ష రావాలి, పబ్లిక్లో 599 600 మార్కులు రావాలి, దాన్ని పేపర్లో వేయాలి, పాంప్లెట్లో వేయాలి, లేకపోతే సోషల్ మీడియాలో అడ్వర్టైజ్ చేయాలి. ఈ విధంగా చదువు మారిపోయింది తప్పితే ఒక పని ఎలా చేయాలి, మీకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కరెంటు ఫ్యూజ్ పోతే ఏం చేయాలి, దానికి క్వశ్చన్కి ఆన్సర్ రాస్తాం, కానీ కరెంట్ ఫ్యూజ్ పోతే ఫీజ్ చేయడం రాదే కదా, మన పిల్లలకి ఎవరికి రాదుగా. మనం ఆ ప్రాక్టికల్ చేయించగా ఇంటర్మీడియట్ దాకా మనకున్న విద్యా వ్యవస్థలో ఇంటర్మీడియట్ దాకా పిల్లవాడు ప్రయోగశాలలో ఏమన్నా నేర్చుకుంటున్నాడా? ఆ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ కూడా ఎగ్జామినేషన్ ముందు 4 రోజుల ముందు. అదే నెక్స్ట్ సో ఏ కాంట్ రీప్లేస్ ఆర్ యూట్యూబ్ కాంట్ రీప్లేస్ టీచర్. సో ఫిన్లాండ్ విధానం ప్రకారంగా డిజిటలైజేషన్ అనేటువంటిది వెళ్ళింది. సెల్ నంబర్స్ 9000709694 and 8886425415.